సిరిసిల్లలో నేత కార్మికులు రోడ్డెక్కారు. పవర్ లూమ్ పరిశ్రమ మూతపడి 9 మాసాలవుతున్న ఉపాధి కల్పించే చర్యలు కానరావడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో నేతన్నలు నిరాహార దీక్షలు చేపట్టారు. వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించాలని, 50% విద్యుత్ సబ్సిడీని ఆంక్షలు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే మానాన్ని కాపాడేది నేతన్నలని, అలాంటి నేతన్నల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారిందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమ మూతపడి 9 నెలలు అవుతుందని, పనులు లేక ఇప్పటికే 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమపై గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఆరోపిస్తున్నారు. ఓవైపు పనులు లేక పరిశ్రమ ఇబ్బందికారులు 4వ రకం కేటగిరీలో ఉన్న పరిశ్రమలను 3వ కేటగిరీలో వేసి విద్యుత్ బకాయిలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ప్రభుత్వానికి నివేదించి విద్యుత్ సబ్సిడీ అందేలా సెస్ అధికారులు చూడాలని డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంది, ఎందుకు ఈ సమ్మె జరుగుతుంది, ఈ విషయాల్లోకి వస్తే సుమారు 10,000 మంది కార్మికులు, 30,000 కుటుంబాలు దీనిపైన వస్త్ర పరిశ్రమ పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం గత 7 నెలలుగా సాంచలు బంద్ అయిపోయినాయి, మగ్గం నడవట్లేదు. ఇక్కడ కార్మికుల ఉపాధి మొత్తం కోల్పోవడంతో 11 మంది ఆత్మహత్యల బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట 10 కోట్ల మీటర్లు ఇచ్చింది. అవి నాణ్యమైనటువంటి చీరలు కాదు, అవి ఎందుకు పనికి రాకుంటున్నాయని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించింది. గత కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హెచ్చరించింది. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఇప్పుడైనా 10 మీటర్లని 10 కోట్ల మీటర్లని 15 కోట్ల మీటర్లు పెంచండి, నాణ్యమైన ఉత్పత్తికి సహకరించండి, బడ్జెట్ ఇవ్వండి అనేటువంటి పద్ధతులలో కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్ ఉపాధి సమస్యలను పరిష్కరించాలని చెప్పి పలు డిమాండ్లతో సిరిసిల్లాలోని కార్మికులు, ఆసాములు, యజమానులు సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షల్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్షలు గత 7 నెలల నుంచి సిరిసిల్లాలో ఉపాధి లేక కార్మికులు ఇప్పటికే 11 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులలో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధికి సంబంధించి కార్మికులకు ఉపాధి కావాలంటే గత ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా 9 నుంచి 10 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చేది. మరి సిరిసిల్లాలో దాదాపు ఒక రోజుకు 15 లక్షలు అంటే ఒక నెలకు 4.5 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి కెపాసిటీ ఉంది. సంవత్సరానికి 40 నుంచి 50 కోట్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసే కెపాసిటీలో గత ప్రభుత్వం కేవలం 10 కోట్ల ఆర్డర్లు అంటే 3 నెలల నుంచి 4 నెలల మాత్రం ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభానికి బాధ్యత వహించాలని, వస్త్రంపై విధించిన జీఎస్టీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వస్త్ర పరిశ్రమ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నేతన్నల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతున్నారు.